డైటింగ్ చేస్తున్నారా అయితే ఈ రెసిపీని మాత్రం అస్సలు చూడకండి, ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ 1 kg మటన్ తీసుకున్నాను. పసుపు, ఉప్పు, కొన్ని నీళ్లు మాత్రం తీసుకొని దీన్ని కుక్కర్లో మాత్రం ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత మటుకైతే ఉడకబెట్టుకున్నాను. అంటే 80% అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత మాత్రం మసాలాస్ కోసం అయితే ఇప్పుడు ఫస్ట్ ఎండుమిర్చి తీసుకున్నాను, తర్వాత ధనియాలు మనం అందాజుగా తీసుకోవాలి, 1 స్పూను, తర్వాత సోంపు మిరియాలు తీసుకున్నాను, తర్వాత కొంచెం సాజీర కూడా వేసాను, క్లిప్ మిస్ అయిపోయింది, కొన్ని ఇలాచీలు, కొన్ని లవంగాలు అంటే 4 వేసుకున్నాను, ఒక దాల్చిన చెక్క కూడా వేసేసుకొని దూరగా అయితే వేయించి పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్కి మాత్రం నేను ఈ బగారా పువ్వు అంటారు కదా, అది కూడా కొంచెమే వేయాలి, అది జస్ట్ అంతే. సో ఇప్పుడైతే అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో గీ వేసి ఒక 2 స్పూన్స్ గీ అంటే కొంచెం కర్రీకి సరిపడేంత వేసేసుకొని ఇప్పుడు మాత్రం ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయను సన్నగా తరుక్కొని, తర్వాత ఒక 6 to 7 అంటే 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి వేయించుకోవాలి, తరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ అయితే నేను 2 స్పూన్స్ స్మాల్ స్పూన్స్ అయితే వేసేసుకొని, తర్వాత అది పచ్చివాసన పోయేంత మట్టుకైతే వేయించిన తర్వాత కరివేపాకు అయితే కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి ఇది కూడా కొంచెం వేగాలి. పసుపు వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఉడికించుకున్న మటన్ అయితే తీసుకొని రెడీగా పెట్టుకొని, ఇప్పుడు కొంచెం వాటర్ అయితే మిగులుతుంది, ఆ వాటర్తో పాటు ఇందులో వేసేసుకుంటున్నాను. వాటర్ తీసే మాత్రం ఇది అంత టేస్ట్ ఉండదు, సో ఫ్లేవర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది, మరి విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. సో ఇదైతే మంచిగా కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మాత్రం మనం వేయించుకున్న మసాలా మాత్రం ఇందులో వేసుకొని మళ్ళీ అలా మంచి ఇలా తిప్పుకొని ఇలా కలిపేసుకోవాలి. కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు అయితే మనము ఉడకబెట్టుకున్నాము కొంచెం సేపు వాటర్లో. వాటర్ ఉండకుంటే పర్వాలేదు, ఉంటే మాత్రం ఫ్రై అయితే ఈ పొడి మాత్రం వాటర్ ఇంకిపోయినాకనే వేసుకోవాలి, అట్లయితేనే టేస్ట్ ఉంటుంది. వాటర్లో ఇది అస్సలు కలవద్దు, అంటే వాటర్ ఎంత ఉంటే డైల్యూట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మాత్రం మంచి కలర్ రావడం కోసం మాత్రం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఎందుకంటే మీరు మామూలు చిల్లీ పౌడర్ అయితే వేసుకోకండి, చాలా స్పైసీ అయిపోతుంది. ఎందుకంటే మనము పచ్చిమిర్చి చాలా వేసాం చూసారా, అవి తగ్గించుకుంటే మాత్రం ఇది వేసుకోవచ్చు. ఇది జస్ట్ కలర్ కోసమే వేసానని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా, అసలు నేను ముక్క చిదిమి చూపించడం అయితే మర్చిపోయాను, కానీ చాలా టేస్టీగా ఉన్న మటన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చూశాను, ఇంకా చెప్పలేను, మీరు ట్రై చేయండి. దీంతో కాంబో ఏదైనా ఒక టమాటా పప్పుతో ఏదైనా ఒక పప్పు పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నాకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది, ఆల్రెడీ అయిపోయింది తినేసేయడం కూడా, అసలు మిగలలేదు మా ఇంట్లో. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ ఎంకరేజ్మెంట్ని బట్టి లైక్ అండ్ షేర్. థ్యాంక్